మాజీ పీసీసీ అధ్యక్షులు శ్రీ వి హనుమంతరావు గారి ఆధ్వర్యంలో పాకిస్తాన్ దుశ్చర్యను నిరసిస్తూ హైదరాబాద్ అంబర్పేట్లోని జ్యోతిబా పూలే గారి విగ్రహం నుండి శ్రీరమణ చౌరస్తాలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వరకు ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసేందుకు భారత సైన్యానికి సంఘీభావ ర్యాలీ భారీ ఎత్తున నిర్వహించడం జరిగింది. ర్యాలీలో మాజీ రాజ్యసభ సభ్యుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు గారు, నాంపల్లి కంటెస్టెంట్ ఎమ్మెల్యే ఫెరోజ్ ఖాన్ గారు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ గారు, పీసీసీ సెక్రటరీ శంబుల శ్రీకాంత్ గౌడ్ గారు, ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శంబుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కంటెస్టెడ్ కార్పొరేటర్లు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. महात्मा ज्योतिबा फूले स्टैच्यू ఉంది. బాబా సాహెబ్ అంబేద్కర్ దగ్గరికి రావడం ఉద్దేశం మీ అందరికీ తెలిసిందే. 26 మందిని మన భారతీయులను జమ్మూ కాశ్మీర్ వెళ్తే భార్యల ముందు భర్తను చంపిన సంగతి మీరు అందరూ చూశారు. అందుకుంటే ఇలా ఆపరేషన్ సింధు అనే పేరు మీద ఏదైతే యుద్ధం చేస్తున్నారో, ఎప్పుడైతే 26 మంది చనిపోయినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు, ప్రతి స్త్రీ బాధపడ్డారు. ఏమిటి అన్యాయం? పాకిస్తాన్ వ్యతిరేకంగా కాదు, మీ బతుకు మీరు బతకండి. భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు మేము సెపరేట్ అయితే మా ముస్లిం కంట్రీ చేస్తామని చేసుకోము. మేము అక్కడ ఉన్న పేదవారిని పైకి చేయండి, వాళ్ళ ఉద్యోగాలలో, వాళ్ళ తిండిలో అందరికీ న్యాయం చేయమంటే మీరు ఉగ్రవాదాన్ని పెంచి భారతదేశం మీద మీరు అటాక్ చేస్తే ఇది ఎంతవరకు న్యాయం? మహాత్మా గాంధీ ఏమన్నారు? అహింస పద్ధతి కాదు మాది, హింసను మేము చెయ్యము అంటే మీరు ఇది ఒక ఆలోచన చేసుకొని 26 మందిని పొట్టన పెట్టుకున్నారా లేదా? అప్పుడు రాహుల్ గాంధీ, అదేవిధంగా సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే అందరు కలిసి ఒకే మాట